బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరోవైపు అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. విద్యా ప్రతిష్టాన్ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఏదైతే నిన్న ప్రమాదంలో మరణించినటువంటి ఇటు అజిత్ పవార్ కి సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తయింది. ఆయన ఇద్దరు కుమారులు, ఒకరు లాస్ట్ అంటే చివరి నిమిషంలో వేలాది అభిమానుల మధ్య ఈ రోజు జరిగినటువంటి అంత్యక్రియలకు చుట్టూరు ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా హాజరు కావడం, నిన్న ఏదైతే ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా చివరిసారిగా ఆయనని కడసారిగా చూడాలి అన్న దానితోటి కొన్ని వేల మంది కూడా ఈ ప్రాంతానికి బారామతికి బారులు తీరినటువంటిది. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి ఏదైతే ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా మహారాష్ట్ర మూగబోయింది. దాదాపు బారామతిలో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అనుకోవచ్చు. చివరి శ్వాస కూడా బారామతిలోనే ఆయన జరిగినటువంటి ఘటనలో ఆయన ఒక్కసారిగా కూడా కుటుంబము ఇంకా అంటే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మటుకు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే అటు ఢిల్లీకి వెళ్ళడం, బారామతికి చేరుకోవడం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఆయనను చూడడం కొరకు దాదాపు ఆయన ఏదైతే హాస్పిటల్ పుణ్యశ్లోక అహల్లాదేవి మెడికల్ హాస్పిటల్లో మొట్టమొదట ఆయనని అక్కడికి తీసుకుని వెళ్లారు. తర్వాత అక్కడ డాక్టర్లు అధికారికంగా వర్ణించారు అన్నటువంటి వార్త ఒకటి. అక్కడికి చాలా మంది కూడా ప్రజలందరూ కూడా బాగా తిరిగినటువంటిది. హై సెక్యూరిటీ మధ్య కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కట్టుదిట్టంగా ఉంచినటువంటిది. అక్కడి నుంచి ఆయనను చూసేందుకు, ఎందుకంటే వేలాది మంది అభిమానులందరూ కూడా రావడము, దానితో అక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని విద్యా ప్రతిష్టాన్ మైదానానికి తరలించారు. రాత్రంతా కూడా అదే ప్రాంతంలోనే ఉంచి తర్వాత ఆయన నివాసమైనటువంటి కట్టేవాడ, ఆయన ఎప్పుడైనా కానీ ఏ సమావేశమైనా కానీ ఎవరినైనా ఆత్మీయులను కలవాలన్నా కూడా కట్టేవాడలో ఉండేటటువంటి ఆయన నివాసమే చాలా ఒక ఆసీనం లాగా ఉంటుంది. తర్వాత అక్కడ ఉండేటటువంటి అందరికీ కూడా ఒక భవనం. అయితే ముఖ్యంగా ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళకి ఒక షెల్టర్ కూడా ఉండేటటువంటిది. కట్టేవాడలో వచ్చేటటువంటి ప్రజల కొరకు ఎప్పుడు ఉండేటటువంటి ఒక నివాసం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఆయన ఉదయం 5 గంటలకు ఖచ్చితంగా ఆయన డే షెడ్యూల్లో 5 గంటలకు ఆయన మొట్టమొదటిసారిగా వచ్చి ఏదైతే తనకు ఉండేటటువంటి ప్రజలను కలిసేటటువంటి భవనం ఏదైతే ఉందో అక్కడ వచ్చి ఆయన ఉండి తర్వాత అక్కడ వచ్చినటువంటి వాళ్ళతో టీ తాగేటటువంటి అలవాటు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉంటుంది అన్నటువంటిది గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్టు. కట్టేవాడలోనే ఆయనకు సంబంధించినటువంటిది ఏదైతే హాస్పిటల్ నుంచి తర్వాత అక్కడి నుంచి కట్టేవాడ గ్రామానికి తీసుకుని వచ్చి అక్కడ కూడా ప్రజల సందర్శనార్థం ఉంచడము, అక్కడి నుంచి ఏదైతే చివరగా చేసేటటువంటి అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి కొద్దిసేపు క్రితంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా ఆయన ఇద్దరు కుమారులు తర్వాత జై అండ్ పార్థో ఇద్దరు కూడా ఈ ఏదైతే నిర్వహించినటువంటిది. ముఖ్యంగా ఇద్దరు కూడా చివరిగా తన తండ్రికి ఏదైతే అంతిమ సంస్కారం చేసేటటువంటి సమయంలో 2 చేతులెత్తి వచ్చినటువంటి అభిమానులకు దాదా దాదా అంటూ కూడా ఏదైతే అర్థనాదాలతోటి అక్కడ చేసేటటువంటి వాళ్లకు ఇద్దరు కుమారులు 2 చేతులెత్తి నమస్కారం చేసి ఇక నా తండ్రికి సెలవు అంటూ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినటువంటిది. ఆ మూమెంట్ ని కూడా ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీని కొరకు ఈ మొత్తం ఆయన భార్య కూడా రాజ్యసభ సభ్యురాలు సునేత్ర, ఆమెను కూడా ఓదార్చడం చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఒకవైపు మామ శరద్ పవారు, తర్వాత మేనల్లుడే తన కళ్ళెదురుగానే ఆ విధంగా అయినట్టు ఆయనని కూడా ఓదార్చడం చాలా కష్టము. తర్వాత ఇక్కడ సుప్రియ సూలే కూడా కుటుంబ సభ్యులను అందరినీ కూడా వెన్నంటిగా ఉండి కార్యక్రమం నిర్వహించేందుకు ఆమె దగ్గర ఉండి అన్ని కూడా నిర్వహించింది. ఢిల్లీ నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి పక్షంలో చివరి నిమిషం వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్తారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ ఏదైతే మనకు బడ్జెట్ సెషన్స్ అనుకోవచ్చు, ఇంకా కొంత కీలకమైనటువంటి సమావేశాలు ఉండటం వల్ల ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, నితిన్ గడ్కరీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ ఈ ఏదైతే చివరిగా చేసేటటువంటి ఏదైతే
అంతిమ సంస్కరణకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో త్రివర్ణ పతాకం చివరిగా తర్వాత తన భార్య సునేత్ర ఏదైతే వారు చివరిసారిగా తన భర్తని చూసి ఆమెని పట్టుకోవడం కూడా ఆమెని ఏదైతే సుప్రియ సులే తర్వాత ఆమెను ఓదార్చడం కూడా చాలా కష్టమైనటువంటిది. ఇలాంటి సమయంలో చివరిగా దాదా ఇక లేరు అంటూ కూడా అక్కడ వచ్చినటువంటి జన నీరాజనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిసాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.